హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. మిఠాయి అచ్చు అయితే చేసుకుందామండి. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ మిస్టేక్ లేకుండా చూడండి. 2 దవల శనగపిండి అయితే తీసుకోండి. మిల్లుకి పట్టించుకున్న పిండి అండి. మెత్తని జల్లెడతో అయితే జల్లించుకోండి. చూడండి, సోనా మసూర్ బియ్య పిండి కడిగి ఎండలో పోసుకుని మిల్లుకి అయితే పట్టించుకొని జల్లెడిచ్చి జల్లించుకోండి. మెత్తని జల్లెడితో ఒక తవుడు పోసుకోండి. ఇలా అయితే తీసుకోండి. మీకు ఎంత మిఠాయిచ్చు చేయాలనుకున్నా కూడా ఇలా అయితే ఒక సేరు శనగపిండి, ఒక తవుడు వరిపిండి. మీకు అర్థం కాకపోతే 1 కేజీ శనగపిండి, 1/2 కేజీ వరిపిండి ఇలా అయితే పోసుకుని తగినంత వాటర్ అయితే పోసుకుని ఇలా అయితే కలుపుకోండి. తిక్కిగా కలుపుకోండి. కొంచెం తిక్కి అంటే బాగా లూజు కాదు, బాగా గట్టిగా కాదు. మీకు అయితే చూపిస్తాను. చూడండి, మా తోటికోళ్ళు అయితే కలుపుతున్నారు. చూడండి, ఎక్కడ పొడి ఉండకూడదు, ఉండలు ఉండకూడదు. అంత స్మూత్గా అయితే కలుపుకోవాలి. సంక్రాంతి ముందు 10 రోజులు 15 రోజుల ముందైనా ఇలా అయితే తయారు చేసుకోండి. పిండి వంటలు అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. రేపు ఎల్లుండి సంక్రాంతి అనగా చేసుకుంటే ఎవరు ఇష్టంగా తినరండి. చూడండి, ఇలా ఇంత జారీగా అయితే ఉండాలి. చూడండి, ఇంకొంచెం జారీ ఉంటే బాగుంటుంది. చూడండి, పెద్ద స్టవ్ అయితే పెట్టుకోండి. కంపల్సరీగా బీట్ మూకుడు అయితే పెట్టుకోండి. కంపల్సరీగా బీటి మూకుట్లోనే వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వద్దు, వేడిశనగ ఆయిల్ వద్దు, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి. కావాల్సినంత ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు బూందీ కూడా బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తుందండి, రౌండ్గా. చూడండి, ఇలా అయితే మా ఫ్యామిలీ మొత్తం ఇలా అయితే తయారు చేసుకుంటాము. అన్నీ కూడా ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకుంటాము. చూడండి, కూరలకు అది కవర్లోకి అయితే తీసేసుకుంటున్నాము. స్టార్టింగ్ అయితే చాలా బాగుంటుందండి గుల్లగాని. అందుకని కూరలకి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనం 2-3 కవర్లు వేసుకుని స్టోర్ చేసుకోండి. ఈరోజు అయితే మనం మిఠాయి అచ్చు అయితే చేయబోతున్నాము. వీడియో అయితే కీప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. మా పెద్ద తోటికోళ్ళు, మా చిన్న తోటికోళ్ళు, మా అత్తయ్య గారు, నేను. చూడండి, మా అత్తయ్య గారు అయితే ఎవ్వరికి ఇవ్వరండి. నేనే దూసేస్తాను అని అంటారు. భోజనం చేసేటప్పుడు ఒక్కటే ఇస్తారండి ఎవరికైనా సరే. మొత్తం ఆవిడేనండి. ఎంత పెద్ద ఆవిడ అయ్యండి. చూడండి, ఎంత కష్టజీవి. మా తోటికోళ్ళందరూ కూడా మాకు అలాగే హెల్ప్ చేస్తారండి. మేము పొద్దున్నే మొదలు పెట్టేసుకుంటాము. అన్నీ కూడా ఫటాఫట్ ధనాధన్ అని ఈజీగా అయిపోతాయి, ఏ పనైనా సరే. చూడండి, మా అమ్మాయి బెంగళూరు నుంచి అయితే వచ్చింది. మా అమ్మాయి కూరలకు అయితే తీసుకుంటుందండి కొద్దిగా బూందీ. వంకాయ కూరలో అయితే సూపర్గా ఉంటుంది. వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే చాలా టేస్టీ అండి. చూడండి, కొలిసేస్తుంది. నేను కూడా తీసుకున్నానండి ఇంట్లోకి. ఎన్ని రోజులైనా నిలవతే ఉంటుంది. కవర్లు అయితే 2-3 కవర్లు వేసి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీస్లోకైనా కొద్దిగా వేసుకోవచ్చు. అచ్చుకు తయారు చేసినప్పుడు ఇలా అయితే కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. మా అమ్మాయి అయితే చూడండి, వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. మా అమ్మాయి అయితే అన్ని పనులు చాలా బాగా పర్ఫెక్ట్గా చక్కగా చేస్తుందండి. ఫటాఫట్ ధనాధన్ ఈజీగా చక్కచక్క చేసేస్తుంది. చూడండి, నేను దూస్తాను నానమ్మ అంది. వాళ్ళ నానమ్మ గారు అయితే పోస్తానమ్మా దూసేయి. ఎప్పుడు బూందీ అయితే దూయలేదండి, అందుకని ట్రై చేసేస్తుంది. ఎందులో అయినా చక్కగా వెళ్ళి ఫటాఫట్ ధనాధన్ ఈజీగా చేసేస్తుంది.
చాలా సంబరం అండి మా అమ్మాయికి అయితే. చూడండి మా పెద్ద తోటికోడలు, చిన్న తోటికోడలు, మా అత్తయ్య గారు, మా అమ్మాయి. చూడండి ఫ్రెండ్స్, అందరం కూడా ఇలా అయితే తయారు చేసేస్తున్నాము. బెల్లం అండి, నేను 4 కేజీలు బెల్లం అయితే తీసుకున్నాను. అర కేజీ అయితే చూసుకోండి కరెక్ట్గాని. పెద్ద పట్లు వీలవదండి మనకి, చిన్న పట్లు అయితే పట్టుకుందాము. అర కేజీ పట్టు పట్టుకోండి, ఈజీగా బాగా వస్తాయి. మెత్తగా దంచుకొని చూడండి, కరెక్ట్గా అర కేజీ రాయి అయితే పెట్టుకుని ప్రతి పట్టు కూడా అన్నీ ఒకేసారి తూసేసుకోండి. అర కేజీ పట్లు అన్నీ ఒకేసారి తూసుకుని అన్నీ ఒకేసారి మెత్తగా దంచుకొని పక్కన అయితే పెట్టేసుకోండి కవర్లో వేసుకుని. చూడండి, ఇలా అయితే మెత్తగా దంచుకోవాలి. నేనైతే దంచేస్తున్నాను, మా తోటికోళ్ళు అయితే తూసేస్తున్నారు తక్కిడితో. చూడండి, ఇలా అయితే బౌల్లోకి అయితే వేసేసుకోండి. అర కేజీ కరెక్ట్గా వేసుకోండి. 500 గ్రాములు, 250 గ్రాములు వాటర్ అయితే పోసుకోండి. అంటే ఒక పావు, అర కేజీకి ఒక పావు. చూడండి, ఇలా అయితే స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. చిన్న బాండీలో వేసుకోండి. బాగా పాకం ఉడికిన తర్వాత అయితే చూడండి, బూందీ 3 దవలు అయితే కరెక్ట్గా తీసుకోండి. వేడిశనగ గింజలు అయితే వేపుకొని ముందు రోజే పొట్టు తీసి ఇలా బద్దల్లాగా అయితే తయారు చేసుకోండి. 3 దవల బూందీకి మనకు కావాల్సినంత వేడిశనగ పప్పు అయితే వేసుకోండి. వేపిన పప్పు కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా ముందు రోజు తయారు చేసుకోండి. వేడిశనగ గింజలు అయితే చూడండి, యాలక్కి పొడి, పంచదార వేసి నేనైతే ఇలా అయితే మిక్సీకి పట్టాను. కావాల్సినంత వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా వేయకండి, చేదొచ్చేస్తుంది. తగినంత వేసుకోండి. ఇలా అయితే మొత్తం మిక్స్ చేయండి. 3 దవల బూందీకి ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, పాకం అయితే కరగబెట్టినాము. ఎక్కడ ముక్కలు లేకుండా ఉన్నప్పుడు నీట్గా వడపోసుకోవాలండి బెల్లం అయితే. చూడండి, స్నేరర్ అయితే తీసుకొని నీట్గా వడపోసేసుకోండి. చెత్త చెదారం ఇసుక అన్నీ వచ్చేస్తాయి. ఇలా అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. ఈ బాండ్లీ అయితే పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎలడిపు బాండ్లీ తీసుకోవాలి, దలసరగా ఉండాలి బాండ్లీ అయితే. గరిట అయితే అస్సలు పెట్టకండి, గరిటె పెట్టి పాకం తిప్పకూడదు. ఇప్పుడు ఒక కవర్ అయితే వేసుకుని, పెద్ద కవర్ వేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయినా సరే, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే, వేడిశనగ ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే, ఈ 4 గట్టుల్లో ఏదైనా వేసుకోవచ్చు. వేసి కవర్కి అయితే అప్లై చేయండి. అది లైట్గా అప్లై చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా మొత్తం కవర్ అంతా అప్లై చేయండి. ఒక్కసారి అప్లై చేస్తే చాలండి, అన్ని అచ్చులు వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పక్క పొయ్యి మీద అయితే మళ్ళీ అర కేజీ బెల్లం పెట్టేసుకుని ఒక పావు వాటర్ అయితే పెట్టేసుకుని ఉడికించుకుందాం. కానీ గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదు. మా తోటికోళ్ళు అయితే చూడండి, ఫటాఫట్ దనాదనని అన్ని కవర్లు, అర కేజీ కవర్లు అయితే ఫిలప్ చేసేసి అన్ని పొడుం కొట్టేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నారు. చూడండి, చాలా బాగా హెల్ప్ చేస్తారు మా తోటికోళ్ళు అయితే. నేనైతే పాకాలు అయితే చూస్తాను. చూడండి, ఇప్పుడైతే తిక్కీగా అయిపోయింది కదా. ఇలా బాండ్లీ తిప్పుకుంటూ పక్కకి, ఏ పక్కనైతే కలర్ వస్తుందో ఆ పక్కకు అయితే తిప్పుకుంటూ చూడండి, సెంటర్లోకి అయితే కొంచెం కలపాలి, ఎక్కువగా కలపొద్దు. ఎక్కువగా కలిపితే బెల్లం అయితే పాకం అయితే రాదండి, అచ్చు అయితే సరిగ్గా రాదు. మనం అన్ని వేపులన కొంచెం కొంచెం సెంటర్కి అయితే ఇలా అయితే గంటుదాం. చూడండి, కలర్ అయితే వచ్చేస్తుంది, మయ్యాన్ని పొగలు కూడా వచ్చేస్తుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. వాటర్లో వేయవలసిన పని లేదండి. మనం దించుకున్న తర్వాత మొత్తం బూందీ, యాలక్కాయ పొడి, వేడిశనగపప్పు అంతా పోసిన బాండ్లీ అయితే ఇందులో పోసుకుని బాగా కలపండి. అస్సలు గాలి అంటూ కొంచెం కూడా ఆడకూడదండి, గాలి తగలకూడదు మెయిన్.
రూమ్లో అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడైతే చలికాలం కదా, మేమైతే రూమ్లోనే తయారు చేస్తున్నాము. బూందీ అయితే బయట దూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసి ప్రతి బూందీకి బెల్లం అయితే అప్లై చేసి మొత్తం ఒకేసారి ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇలా ప్లేట్తో గరిటతో ఇలాగా ఫాస్ట్గా చేసుకోండి. గమ్ముని చలికాలం కదా, అందుకని చూపిస్తున్నాను. కవర్ అయితే పెద్ద కవర్ వేసుకున్న తర్వాత 4 పలకలుగా ఇలా అయితే వేసేసుకొని బాగా ఫ్రెష్ చేసి ఒక ప్లేట్ అయితే తీసుకొని స్మూత్గా పామండి. స్మూత్గా పామితే ఎక్కడ బూందీ అన్నది పైకి రాదు, గట్టిగా కూర్చుంటుంది. కరకరలాడుతూ క్రిస్పీగా అచ్చవుతే బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మయ్యాన్ని సెంటర్లో అన్నీ నొక్కున్న తర్వాత వారలను అంచులు అయితే బాగా నొక్కండి. మనకి ఎక్కడ ముక్క అయితే వేస్ట్ పోకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అయితే మేమిద్దరం ఇలా తయారు చేస్తామండి. మా ఇంట్లో ఏ అచ్చులు పోసినా ఏం చేసినా మేమిద్దరమే చేస్తామండి. మా అత్తయ్య గారు మా చింతోటికోళ్ళు బూందీ కాడ అయితే కూర్చుంటారు. ఏదైనా పనే అండి. ఇలా అయితే అందరం హెల్ప్ చేసుకుంటాము, చక్కగా చేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చిందో. వేడిశనగ పప్పు అయితే చూడండి, అక్కడక్కడ ఆ పప్పు తగిలేటప్పుడు ఉంటుందండి, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. చూడండి, లాస్ట్ వచ్చేసేసి మనం బాండ్లీ అయితే వేడి బాండ్లీయే మళ్ళీ నీట్గా తీసేసుకుందాం. ఎక్కడ ఒక పొలుకు కూడా ఉండకూడదండి. మళ్ళీ పాకం అందులో ఉడకబెట్టుకుంటాం కదా. చూడండి, ఇదైతే మనం చిన్న ఉండలు అయితే తయారు చేసుకుందాం. వేస్ట్ అయితే అసలు ఏది పోదండి. ఇలా అయితే తయారు చేసుకోండి. మిగిలిందంతా కూడా ఇలా గోకేసుకుని ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేడిది కొంచెం లైట్గా తోడుకున్న తర్వాత అయితే ఇలా అయితే కట్ చేసేసుకుందాం. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజే కట్ చేసుకోవచ్చు. చిన్న పీసులు కట్ చేసుకోవచ్చు, పెద్దవి కట్ చేసుకోవచ్చు. మేమైతే మీడియంగా కట్ చేస్తున్నాము. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. మా పెద్ద తోటకోళ్ళు అయితే కట్ చేసేస్తున్నారు. నేనైతే పాకాల కాడ ఉన్నాను. మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. చూడండి, ఇలా అయితే ఏ సైజుకి ఆ సైజు చక్కగా కట్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మిఠాయి అచ్చు ఎంత రాలేని వాళ్ళకన్నా ఈజీగా తయారు చేయొచ్చు. ఈ వీడియో అయితే చూడండి, చక్కగా తయారు చేసుకోండి. షాపుల్లో అది తెచ్చుకుంటారు. ఆ ఆయిల్ ఈ ఆయిల్ అన్నీ ఉంటాయి. అందుకని షాపులకి వెళ్ళకండి. ఇలా అయితే తెచ్చుకొని చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. ఇంట్లోనే హెల్తీగా ఉంటారు. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే మంచిదండి. చూడండి, ఇలా అయితే పాకం అయితే వడపోసేసాను. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. ప్రతిదీ కూడా ఇంట్లో ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. చంకలో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతికిందంట, శాస్త్రమే ఉందండి. అందుకని ఇంట్లో ఫుడ్డే తయారు చేసుకుని ఇలా అయితే తీసుకోండి. మా మనవరాలు అయితే వచ్చింది, టేస్ట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది అని చెప్తుంది మా మనవరాలు అయితే. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంది అందండి. చూడండి, చాలా చక్కగా వచ్చేసింది అచ్చు అయితే. చూడండి, పీసుల కింద 2-3 అచ్చులు అయితే పోసేసాము. ప్లేట్లోకి అయితే సర్దేశాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. చక్కగా ఇలా తయారు చేసుకోండి. సంక్రాంతి పండగ అయితే ఎంజాయ్ చేసేయండి. అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ అండి. టేస్ట్ అయితే. బై ఫ్రెండ్స్, బాయ్ అండి. లైక్ అయితే మర్చిపోకండి.